సార్ ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్య బాగా దూరం పెరిగింది. ఇటీవల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఆ దూరాన్ని తగ్గించుకోవడం కోసమే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారంట. అదే మీరేమంటారు? నేను కూడా అదే అనుకున్నాను. అంటే వెళ్ళటం మంచిదే కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న పెట్టిన వీడియోలో పెట్టాను. పెద్దవాళ్ళంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలనుకుని దానికి వెళ్తున్నారు, సెట్ అయిపోతుంది అనుకున్నాను. నిజంగా సెట్ అయిపోయింది. నిజంగా అయితే ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయింది. వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది. దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఇది మాట్లాడాలి. ఎందుకంటే ఇట్స్ ఇన్ ద కోర్టులో తేల్చుకుంటాము అనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది, గవర్నమెంట్కి కానీ ఈ పార్టీకి కానీ. సో ఇక దాని గురించి క్లోజ్ అయిపోయింది. ఓ సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా, ఇంకే గొడవ కొత్త అంటే ఏపీ నుంచి సోఫా నేను సినిమా చూడలేదు. మన ఊరిలో తెలియని అడిగితే నాకు కంగారు పడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించాడు. ఆ పేరు ఇష్టం లేకనే చాలామంది దూరంగా ఉన్నారు ప్రభుత్వానికి, ఇండస్ట్రీ వాళ్ళని చెప్పేసి. ఎవరు దూరంగా ఉన్నారు, ఎవరి దగ్గరగా ఉన్నారు? ఇప్పుడు నేను అందరూ వెళ్ళారు. అంతకుముందు గద్దర్ అవార్డ్స్ ఉన్నప్పుడు మేము కొంతమంది వెళ్ళాము. మేము ఇండస్ట్రీయా, నిన్న వెళ్ళిన వాళ్ళు ఇండస్ట్రీయా, లేకపోతే ఉన్న ఛాంబర్ ఇండస్ట్రీయా, ఇట్లన్నీ మాట్లాడుకుంటూ పోతే అనవసరం. ఇప్పుడు మనం దేన్నన్నా పెంచుకుంటూ పోదాం అనుకుంటే పెంచుకున్నా వచ్చేది ఏం లేదు. అల్టిమేట్గా ఇవాళ సినిమా తీసే వాళ్ళది ప్రాబ్లం. వాళ్ళు తేల్చుకోవాలి, వాళ్ళు ఏం కావాలనేది వాళ్ళకి కావాలి, మనం కాదు తేల్చాల్సింది. సో వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎలా చేస్తారు అనేది మనకు అనవసరం. ఇప్పుడు నిన్న వెళ్ళిన వాళ్ళైనా, మొన్న మేము గద్దర్ అవార్డ్స్ అని చెప్పి మీటింగ్ పెడితే అలాంటి వాళ్ళు మేము వెళ్ళింది అయినా కానీ మేము ఎవరూ సాల్వ్ చేయలేం. ఒక సలహా ఇవ్వగలం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఆలోచించే విధానం ఏముంటే ఆ విధానం ప్రకారం పనులు ఉంటుంది. బెనిఫిట్ షోలు ఉంటామని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. నిజంగా బెనిఫిట్ షోలు అవసరం అంటారా? టికెట్ రేట్లు పెంచడం అవసరం అంటారా? అంటే ఇది నేను 15-20 ఏళ్ళ నుంచి చెప్తున్న, బెనిఫిట్ షో అనేది వెయ్యకూడదు. అదేది ప్రీమియర్ షోలు వెయ్యొచ్చు. ప్రీమియర్ షోలు మేము వేసేవాళ్ళం. నేను మొగుడు కావాలి లాంటి సినిమాకి దగ్గర 20-25 ప్రీమియర్ షోలు వేసాను ఫ్రీగా. అక్కడ మన జనానికి మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరికీ చూపించేసాను సినిమా. ప్రీమియర్ షో అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా చేసేవారు. ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటే దాన్ని డబ్బులు చేసుకున్నారు, దాన్ని క్యాష్ చేసుకున్నారు. అది మొన్న అంతకుముందు వీడియోలో నేను పెట్టాను. మనకి సినిమాకి తేడా వచ్చేది ఒక 100 కోట్లు. హిట్ సినిమాకి, ఫ్లాప్ సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు. టికెట్ రేట్ పెంచినా తేడా రాదు, టికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు. సో ఈ పెంచిన 100 కోట్లు వచ్చిందంటే 1000 కోట్లు చేస్తున్న సినిమా. 1000 కోట్లు చేసిన సినిమాకి 100 కోట్లు తగ్గితే కొంపే మనది. ఎందుకంటే ఇలా 500 కోట్ల నుంచి సినిమా తీయలేము మనం, ఎంత ఖర్చు పెట్టినా కానీ. అంటే 1000 కోట్లు చేస్తే 500 కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటుంది. 100 కోట్లు తగ్గిన 400 కోట్లతో సాటిస్ఫై అవ్వమా, లేదు ఈ 100 కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వెయ్యాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి, ప్రొడ్యూసర్లు ఆలోచించాలి, ఆర్టిస్టులు ఆలోచించాలి, డైరెక్టర్లు ఆలోచించాలి. దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవటం అనేది తప్పు అనేది నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను.